వేసుకుంది. యేసు ప్రేమ మన దోషములు ఆయన మీద వేసుకుంది. యేసు ప్రేమ మన శాపము ఆయన మీద వేసుకుంది. యేసు ప్రేమ మనందరినీ క్షమించింది. యేసు ప్రేమ మనందరి కొరకు ప్రాణమే పెట్టేలా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రేమ ముందు ఎన్ని ప్రేమలున్నా అవి వ్యర్థమే. యేసు ప్రేమ కన్నా ఇంకేమైనా ప్రేమ, గొప్ప ప్రేమ ఉందని మనం ఎతికినా కూడా మనకు ఎక్కడ దొరకదు. అలాంటప్పుడు మనం ఈ సిలువ ధ్యానంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యేసు ప్రేమ నీకు అర్థమైతే, యేసు ప్రేమ నీకు అర్థమైతే ఆ ప్రేమ తప్ప ఏ ప్రేమను నువ్వు కోరుకోవు. దేవునికి స్తోత్రం. యేసు ప్రేమ నీకు అర్థమైతే ఆ ప్రేమ తప్ప ఇక ఏ ప్రేమ నువ్వు కోరుకో. కొంతమంది లోక ప్రేమ కొరకు పరిగెడుతుంటారు, లోకంలో ఉన్న ప్రేమల కొరకు వెతుకుతూ ఉంటారు, లోకంలో ఉన్న ప్రేమల కొరకు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆశ్చర్యం ఏంటంటే మనల్ని వెతుక్కుంటూ పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ, మనల్ని పలకరించిన ప్రేమ, మన నిమిత్తము సిలువలో వేలాడిన ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఈ సిలువ ధ్యానంలో మన యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. నశించిన వారిని వెతక రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ప్రేమ ఏదైనా ఉందా అని అంటే యేసు ప్రేమ తప్ప మరొకటి లేనే లేదని నేను సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను ధైర్యంగా, నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఒక భక్తుడిని అడిగితే ఒక భక్తుడు ఇలా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, ప్రపంచంలో నేను ఎన్నో ప్రేమలు చూసా, ప్రపంచంలో నేను ఎన్నో దేశాలు తిరిగా, ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులను నేను కలిసా, ప్రపంచంలో ఎంతోమందితో నేను మాట్లాడా, ప్రపంచంలో ఎంతోమందితో నేను తిరిగా, ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులతో నేను కలిసి జీవించా. కానీ యేసు ప్రేమ ముందు ఏ ప్రేమ కూడా అది వ్యర్థమేనని యేసు ప్రేమ నాకు తెలిసిన తర్వాత నాకు అర్థమైంది అన్నాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏమన్నాడు? ప్రపంచంలో అనేక చోట్ల నేను తిరిగాను, అనేక ప్రేమలు నేను చూశాను, కానీ యేసు ప్రేమ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, యేసు ప్రేమను రుచి చూచిన తర్వాత నాకు అర్థమైంది, యేసు ప్రేమ నాకు అర్థమైన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రేమ ముందు అన్ని ప్రేమలు వ్యర్థమే. ఆ భక్తుడు అలా చెప్పాడు. యేసు ప్రేమ ముందు అన్ని ప్రేమలు వ్యర్థమే అని ఎందుకు చెప్పాడు అని అంటే, అన్ని ప్రేమలు